హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల కూడా అవసర చేయుత పెన్షన్లను పంపిణీ చేస్తారు. అలాగే ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా లబ్ధిదారులకు అవసర చేయుత పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి అవసర చేయుత పెన్షన్లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, ఏ విధానంలో మీకు పెన్షన్లను ఇవ్వటం జరుగుతుంది, ఏ పెన్షన్ లబ్ధిదారులకు ఎంతెంత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు, మీకు ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి వంటి వివరాలన్నిటి గురించి మీకు క్లియర్గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన సమాచారం గురించి కూడా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా అవసర చేయుత పెన్షన్ల పంపిణీ అనేది ఒకటి జరుగుతుందన్నమాట. అలాగే ఈ ఆగస్ట్ నెలలోకి సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ చేస్తారు. ప్రతి నెల మనకి 23వ తారీఖు నుంచి నెలాఖరు వరకు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. కొన్ని జిల్లాల్లో వాళ్ళకు డైరెక్ట్గా బ్యాంకు అకౌంట్లోకి అయితే డబ్బులను జమ చేయడం జరుగుతుంది. మరికొన్ని జిల్లాల్లో వాళ్ళకు పోస్ట్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంతో పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే విధంగా అయితే చేస్తున్నారనమాట. ఓకేనా? సో అయితే ఈసారి ఏ విధానంలో పంపిణీ చేస్తారు, ఎవరెవరికి ఇస్తారు, మీకు పెన్షన్లు వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి వంటి పూర్తి వివరాల గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఈ ఆగస్ట్ నెలకు సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని ఎలా చెక్ చేసుకోవాలో ఆన్లైన్లో చెప్తాను. ఇది వచ్చేసి చేయుత పెన్షన్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. మీ మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళేసి చేయుత.తెలంగాణ.gov.in అని సెట్ చేయండి. సెట్ చేశాక మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడి, యూఐడి, సదరం ఐడి అడుగుతుంది. ఆ మూడు మీ దగ్గర లేకపోయినట్లయితే కింద డిస్టిక్, మండలము, పంచాయతీ పెన్షనర్ నేమ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అన్నీ కూడా సెలెక్ట్ చేసుకునేసి టైప్ చేసుకున్నాక సెర్చ్ అని కొట్టినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది పర్టికులర్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా డీటెయిల్స్ చూపిస్తాయి: డిస్టిక్ నేము, మండలం నేము, పంచాయతీ నేము, పెన్షన్ ఐడి, దాని తర్వాత యూఐడి, బెనిఫిషరీ నేము, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్స్, టైప్ ఆఫ్ పెన్షను, ఏజు, జెండరు, శాంక్షన్డ్ మంత్, పెన్షనర్ స్టేటస్. మెయిన్ ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర చూడండి. లైవ్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల పెన్షన్స్ అనేటువంటివి వస్తాయి. డెత్ అని ఎవరికైనా చూపిస్తున్నట్లయితే పెన్షన్లు అనేటువంటివి రద్దు అయిపోయినట్లు అర్థం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ రిలీజ్డ్ మంత్ ఉంటుంది, లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ కూడా మీకు ఎంత పెన్షన్ డబ్బులు వస్తాయో కూడా క్లియర్గా ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఇలా స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది, అన్నీ కూడా తెలుసుకోవచ్చు స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా. ఇకపోతే పెన్షన్ డబ్బులను ప్రతి నెల 23 నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారని చెప్పాను కదా, అది కూడా కొంతమందికి ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా లైవ్లో పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి పంపిణీ చేస్తారు. కొంతమందికి డైరెక్ట్గా పెన్షన్ డబ్బులను బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? 23వ తారీఖు నుంచి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లోకి ప్రతి నెల రిలీజ్ అవుతాయో వాళ్ళందరూ కూడా ఒకసారి బ్యాంక్ అకౌంట్స్ని చెక్ చేసుకోండి, వెళ్ళేసి మీ యొక్క అకౌంట్లోకి జమ అయ్యి ఉంటాయి, డబ్బులు అనేది తెచ్చుకోండి. ఓకేనా? సో ఇకపోతే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు అనేటివి పంపిణీ చేస్తారంటే, ఇంకా మనకు ఈ చేయుత పెన్షన్లను పెంచలేదన్నమాట. సో మనకి రేవంత్ సర్కార్ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక పెన్షన్లను రూ. 2016 నుంచి రూ. 4016, రూ. 4016 నుంచి రూ. 6016 పెంచుతామని చెప్పారు. బట్ ఇంకా మనకు వాటిని అమల్లోకి తీసుకురాలేదు కాబట్టి ప్రస్తుతానికి మీకు రూ. 2016, రూ. 4016 ఇస్తారనమాట. సో మీకు పెన్షన్ డబ్బులు ఇచ్చేటప్పుడు రూ. 16 కూడా మీరు తీసుకోండి. ఎవరు కూడా స్కిప్ చేసుకోవద్దు, ఎవరు కూడా మిస్ అంటే తీసుకోకుండా అయితే పెండింగ్లో పెట్టుకోవద్దు అనమాట. సో ఆ డబ్బులు కూడా మీదే అనమాట. అంటే వాళ్ళు చేంజ్ లేదు అని సో కొన్నిసార్లు అమౌంట్ అనేది ఇవ్వరు అనుకోండి. ఓకేనా? అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఆ రూ. 12 అనేది తప్పకుండా తీసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోకుండా. ఓకేనా? సో ఫైనల్గా వచ్చేసి ఇవ్వండి ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి అవసర చేయుత పెన్షన్లకు సంబంధించిన సమాచారం అనేది. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను
అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇకపోతే చాలామంది కూడా కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన సమాచారం గురించి అడుగుతూ ఉన్నారు. సో, రీసెంట్‌గానే మనకు అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కొత్త వాళ్లకు. మొన్న 15వ తారీఖు నుంచి. సో, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఆసరా చేయుత పెన్షన్‌లను ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఎందుకు కామెంట్‌లో పెట్టమంటున్నానంటే అందరికీ తెలుస్తుంది. సో, పలానా డిస్ట్రిక్ట్‌లో పలానా ఏరియాలో కొత్త పెన్షన్‌లను పంపిణీ చేస్తున్నారు అర్హులైనటువంటి వాళ్ళకని సమాచారం అనేది స్ప్రెడ్ అవుతుందనమాట. అందుకొరకే కామెంట్‌లో పెట్టి తెలియచేయమంటున్నాను. ఎవరైనా కొత్త పెన్షన్‌లను తీసుకొని ఉన్నట్లయితే. అంటే కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్‌లలోనే పంపిణీ చేస్తున్నారు. కొన్ని కొన్ని ఏరియాలలో మాత్రమే, అన్ని డిస్ట్రిక్ట్స్‌లలో కాదు. బట్ అప్లికేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. చాలామంది కూడా కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటివి చేసుకుంటూనే ఉన్నారు. కొత్త వితంతు పెన్షన్‌లకు సంబంధించి, ఒంటరి మహిళ పెన్షన్‌లకు, దివ్యాంగుల, వికలాంగులకు సంబంధించి, వృద్ధాప్య పెన్షన్‌లకు సంబంధించి అన్నిటికీ కూడా అప్లికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని కొన్ని జిల్లాల్లో పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొన్న 15వ తారీఖు నుంచి ప్రారంభించేశారనమాట. నిదానంగా అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్స్‌లలో కూడా పంపిణీ చేస్తారు. ఓకేనా? తప్పకుండా వెయిట్ చేయండి. మీకు డబ్బులనేటివి అందుతాయి అర్హత కలిగి ఉంటేనే. సో, మనకు ఎలిజిబుల్ లిస్టులు, ఇనెలిజిబుల్ లిస్టులో కూడా మీ దగ్గరలో ఎంపీడీఓ కార్యాలయంలో అప్డేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకసారి వెళ్ళి పంచాయతీ కార్యాలయంలో కావచ్చు, ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు అప్డేట్ అయ్యి ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి కొత్త పెన్షన్లకు సంబంధించి. ఓకేనా? సో, ఇవి ఫైనల్‌గా పెన్షన్లకు సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అప్ చేస్తుండండి రెగ్యులర్‌గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.